మన మీటింగ్ ప్రారంభమునపు ఈరోజు దగ్గర 24 ఆర్గనైజేషన్స్తో ఎంఓయూలు చేశాం. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈరోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు. మీరు అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది.